వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఎలా ఉంది? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. ఎలా ఉంది సార్ కింగ్డమ్ మూవీ? కథను ఎటు నుంచి ప్రారంభించారు, ఎటువైపు తీసుకువెళ్ళారు, ఎలా అనిపించింది టోటల్గా? అంటే సినిమా ఏదో చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టి ఇంకేదో చేసినట్టుగా తయారైంది రిజల్ట్. అంటే డైరెక్టర్ గారు తన్ని తాను పాన్ ఇండియా ప్రొడక్షన్లోకి, అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిజైనర్గా తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే తను ఇంతకుముందు జెర్సీ తీసాడు తెలుగులో నానితో. అదే సినిమాని హిందీలో రీమేక్ చేశాడు, తనే డైరెక్ట్ చేశాడు. అది ఫెయిల్యూర్ అయింది అక్కడ. దాంతో ఒక అంటే పాన్ ఇండియా ప్రాజెక్టు, ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత తను ఒక కథ, ఒక లైన్ అనుకున్నాడు. అంటే వేరే ప్రపంచం ఇవన్నీ చూపించాలి అని అనుకుని ఒక 5-6 లేయర్స్లో కొన్ని కథలు అనుకుని వీటన్నిటిని మిక్స్ చేసి వెళ్ళాడు. ఈ సినిమాకి పునాదిగా పెట్టుకున్నాడు ఆయన కింగ్డమ్కి. ఇద్దరు అన్నదమ్ముల కథగా మొదలవుతుంది. అంటే ఇద్దరు అన్నదమ్ముల కథ అనేది మనకు ఎస్టాబ్లిష్ చేసింది కూడా అతను. అన్నదమ్ముల్లో అన్నగారు ఎక్కడో ఉంటాడు, తమ్ముడు ఇంకెక్కడో ఉంటాడు. ఈ తమ్ముడు అన్నగారి కోసం వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏమిటి, అంటే అన్న కోసం అంత వెతుకులాడాల్సినంత ప్రేమ ఏమిటి ఈ తమ్ముడికి అనేది, ఆ బాండింగ్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడు గౌతమ్ తెననూరి. అదొక లేయర్ ఆ సినిమాకి. దాంతోపాటు మదర్ సెంటిమెంట్ ఒక లేయరు. దీనికి తోడు అంటే ఇవి ఇప్పటివరకు ఆయన రెగ్యులర్ సినిమాల్లో ఈ ఎమోషన్స్ బాగా పండిస్తాడు డైరెక్టర్గా అనేది ఒక పేరు ఉంది అతనికి. ఇది ఈ 2 లేయర్ల కథ ఓకే. అయితే దీనికి తోడు అతను ఒక జాతి సెంటిమెంటుని కూడా మిక్స్ చేయాలని అనుకున్నాడు. అనుకుని దాన్ని శ్రీకాకుళంలో మొదలుపెట్టి శ్రీలంక దాకా లాగాడు దాన్ని. ఈ లాగటం దగ్గర ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ ప్రారంభమైన దగ్గర ఆ కాన్ఫ్లిక్ట్ను ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అది ఎస్టాబ్లిష్ చేయకపోవడం వలన ఆ లోటు సినిమా త్రోటు నడుస్తుంది. ఒక ఏరియాలో అది కొడుతూనే ఉంటుంది ప్రేక్షకుడికి, అసలు ఎందుకు జరుగుతోంది ఇదంతా అని. అక్కడి నుంచి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు దాడి చేశారు వీళ్ళ మీద అనే దానికి ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అంటే బ్రిటిషర్స్ అండి ఆ రోజుల్లో మన పరిపాలించారండి, వాళ్ళు దాడి చేశారండి అని చెప్పుకోవడమే. కానీ అలా జరగలేదు. ప్రతి దాడికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది, జలియన్ వాలాబాగ్తో సహా. అది ఎస్టాబ్లిష్ కావాలి. అడవుల్లోంచి వాళ్ళని గెంటేశారా, లేకపోతే సముద్ర తీరంలో బతికే జీవులు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. జాలర్లు అని, ఓకే జాలర్లే. వాళ్ళని అక్కడి నుంచి రీప్లేస్ చేయటానికి, లేదు వాళ్ళ మీద దాడి చేయటానికి ఏమిటి కాన్ఫ్లిక్ట్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఆ ఫైట్ యొక్క మూలాలు తీసుకుని సినిమాని నడిపుంటే అద్భుతంగా ఉండేది. అది జరగల. అది అక్కడితో వదిలిపెట్టేసి ఈ అన్నదమ్ముల కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. మధ్యలో మదర్ సెంటిమెంట్ నడిపాడు. దీనికి తోడు ఎప్పుడైతే ఈ కథని శ్రీలంక తీసుకొచ్చాడో, ఇది 2 దేశాల మధ్య వ్యవహారంగా మారేసరికి ఒక స్పై స్టోరీ లాక్కొచ్చారు దీనిలోకి. అదొక లేయర్. ఈ స్పై స్టోరీలో భాగంగా హీరోయిన్ని అక్కడ లొకేట్ చేశారు. దాంతో ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేకుండా పోయింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ ఎందుకుంది అంటే ఒక సన్నివేశంలో హీరోకి కుట్లు వేయటానికి అని చెప్పే పరిస్థితి. అంతకు మించి ఆ క్యారెక్టర్ వలన ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదు. ఇంకెవరితో చేయించినా ఆ క్యారెక్టర్ అంతకు మించి ఏం లేదు అక్కడ. అంటే ఒక అతిథి పాత్రలో కనిపించింది ఆ అమ్మాయి. కానీ ప్రమోషన్స్ ఇవన్నీ హీరోయిన్గానే ప్రమోట్ చేశారు. ఫిమేల్ లీడ్ అని చెప్పారు. ఆ ఫిమేల్ లీడ్ ఎక్కడా కనిపించలేదు సినిమాలో, అవకాశం లేదు. సో తను ఆ లేయర్లో ఫిక్స్ అయింది. ఇంకొక లేయర్ ఉంది దీనికి. ఆ ఇంకో లేయర్లో విలన్ వరల్డ్ డిజైన్ చేశారు. ఇలా ఒక 6-7 లేయర్స్లో కథ చెప్పడానికి ట్రై చేశాడు ఆయన.
ఇన్ని లేయర్స్ని బ్లెండ్ చేయాలి ప్రాపర్గా. మీరు ఎన్ని లేయర్స్లోనైనా కథ చెప్పండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రాపర్గా బ్లెండ్ అయ్యి మేము ఎంగేజ్ అవ్వాలి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులుగా. అది మేము బ్లెండ్ కాకపోవడం వల్ల బయటకు వచ్చి మా రియాక్షన్స్ తేడాగా చెప్తాం అని ఆడియన్స్ అంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి సినిమాకి? అందుకని ఇది గౌతమ్ తిన్ననూరి తను చేసినటువంటి ఒక రకంగా స్వయంకృతాపరాధంగానే చూడాలి ఈ సినిమాని. ఈ సినిమా చివరికి వచ్చేసరికి అంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంత భరించారు జనాలు, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పర్టికులర్గా క్లైమాక్స్ నుంచి ఒక అరగంట ముందు ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ నడుస్తున్న టైంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతోందేమో అనేటువంటి అనుమానం ప్రేక్షకుడికి కలిగేలాగా సన్నివేశాల కలయిక ఉంటుంది. అంటే ఈ లేయర్స్ అన్నీ అలా బ్లెండ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ ప్రయాణంలో దీనికి పార్ట్ 2 ఉండబోతోందేమో అని ప్రేక్షకుడికి ఒక సందేహం వస్తుంది, కానీ అటువంటిది ఏమీ లేదు అని కంక్లూడ్ చేసి మీ ఊహకు వదిలిపెడుతున్నాను అని చెప్పేసి కొన్ని పాయింట్స్ చెప్తాడు ఆయన. ఎందుకు ఊహించాలి అసలు? ప్రేక్షకులకు ఏం పని? మీరేదో కథ చెప్పారు, క్లైమాక్స్ ఏదో మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ క్లైమాక్స్ ఎలా చేశాడు అంటే ఇతను అంటే డెస్టినీ కూడా ఉంది దీనిలో అని చెప్పాలనుకున్నాడు అతను. ఒరిజినల్ ఐడియాలో తప్పుందని నేను అంటలేదు. ఇప్పుడు అక్కడ మొదలైంది ఒక జాతి మీద ఇంకో జాతి జరిపినటువంటి పోరాటం అనుకున్నారు శ్రీకాకుళంలో. అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి అదే సమస్య వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఫేస్ చేస్తున్నారు కాబట్టి అదే పోరాటం ఇక్కడ కొనసాగుతోంది. అక్కడ తప్పిపోయినటువంటి ఒక ఫ్యామిలీ అది తెలంగాణకు చేరి, తెలంగాణ నుంచి తిరిగి అక్కడికే చేరి అదే పోరాటానికి నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత వచ్చింది. ఇది ఒక డెస్టినీ నడిపినటువంటి డ్రామా అని చెప్తే జనాలు జస్టిఫై అయ్యేవాళ్ళు, ఓకే అనేవారు, సినిమాకి జై కొట్టేవాళ్ళు. అది జరగల. ఆ తాడు అక్కడ వదిలిపెట్టేశాడు. తర్వాత తల్లికి కొడుకుని తీసుకొస్తానని చెప్తాడు. ఆ కొడుకు వెళ్ళడు అక్కడికి. ఆ తాడు ఏం చేశాడో అర్థం కాదు డైరెక్టర్ గారు. ఆ మదర్ ఏమైపోయిందో తెలియదు. ఇలా ప్రతి తాడు లాగి అలా వదిలేయటం అనేది ఇబ్బందికరంగా మారింది. ఇతను ఏమిటి అని పరిశోధిస్తూ ఒక క్యారెక్టర్ బయలుదేరుతుంది ఇండియాకి. ఇతను ఎవరో డిస్కవర్ చేస్తాడు, చేసినట్టుగా ఒక సన్నివేశం చూపిస్తాడు. అతను వెనక్కి వచ్చి చెప్పే నాటికి ఇతను సామ్రాజ్యాధిపతిగా మారుతాడు. మారిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఆ రిపోర్ట్కి అనేది జస్టిఫికేషన్ లేదు. అలాగే ఇతను సామ్రాజ్యాధిపతి అని చెప్తాడు, కానీ నిజానికి అది సామ్రాజ్యమా కింగ్డమ్ అన్నాడు ఆయన. అదేం కింగ్డమ్ కాదు, ఒక చిన్న తెగ. ఆ తెగ తాలూకా గొడవ. ఆ తెగని బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి తరిమేస్తే వచ్చి ఇక్కడ ఉంటారు. ఇక్కడ కూడా వీళ్ళేమి ప్రభావవంతమైన వ్యవహారం ఏం కాదు. ఇక్కడ వీళ్ళని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసుకుంటూ ఉంటారు. ఒక స్మగ్లర్ గ్యాంగ్ చేతిలో వీళ్ళు టూల్స్ అంతే. ఈ టూల్స్ని ఉంచాలా తీసేయాలా అని కూడా చర్చించుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుచేత ఇదేమంత ప్రభావవంతమైనటువంటి వ్యవహారం కాదు. వీళ్ళు దేవుడి మీద భారం వేసి బతుకుతున్నట్టుగా ఉంటారు. ఆ భారం వేసిన దేవుడు రాజు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా ఫోక్లో ఉండాలి అని అనుకున్నాడు అతను. ఇక్కడ కొంత జానపద తరహా కథ నడపాలి అనుకున్నాడు. అది ప్రాపర్గా రిజిస్టర్ కాల. కొన్ని అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించాడు డైరెక్టర్ గారు. అది జనాలకు రిజిస్టర్ కాల. అంటే అతని వదిన గారి డైలాగ్ ఒకటి ఉంటుంది. మామూలుగా మా ఏరియాలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అత్త చీర అని ఒకటి పెడతారు. అది అలాగే ఉండిపోయింది, ఎందుకంటే అత్త లేదు కాబట్టి. నేను ఏదో ఒక రోజున నీకోసం దాన్ని కట్టుకుని నీ ముందుకు వస్తాను, అప్పుడు నీకు మదర్ లేదు అనేటువంటి ఫీలింగ్ పోతుందని మంచి సీన్ రాసుకున్నాడు. దాన్ని ప్రాపర్గా లీడ్ చేసి ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యేలాగా కనుక తీసుకుంటే డెఫినెట్గా పండేది. అది జరగల. అలా చాలా లేయర్స్లో ఇబ్బంది పెట్టుకుంటూ నడిచింది కథ. అందుకని ఈ కన్ఫ్యూజన్ మధ్య ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ మరీ ఇబ్బంది పెట్టింది. అందుకని బయటకు వచ్చి బాగుందా బాగాలేదా అని చెప్పలేని ఒక డోలాయమాన స్థితిలోకి ఆడియన్ని నెట్టేశారు. అందుకు కారణం గౌతమ్ తిన్ననూరి మాత్రమే. ప్రొడక్షన్ చాలా బాగుంది, వాల్యూస్ చాలా బాగున్నాయి.
మంచి నిర్మాణ విలువలు ఉన్నటువంటి చిత్రం ఇది. శ్రీలంకలో 80% షూట్ చేశామని చెప్పారు. నిజంగానే బాగుంది. జాఫ్నా జైలు ఇవన్నీ వాతావరణం బాగుంది. అయితే ఈ కష్టమంతా నిజానికి కెమెరా సైడ్ చాలా కష్టపడ్డారు. ప్రతి సన్నివేశం బాగుంది. నటీనటులు అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎవరి లోపము లేదు. కేవలం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినటువంటి దర్శకుడిదే మొత్తం తప్పు. గౌతమ్ తెన్ననూరి తను ఎమోషనల్ డ్రామా బాగా తీయగలను అనే ఉద్దేశంతో ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యి రకరకాల ఎలిమెంట్స్ చేర్చుకుంటూ వెళ్ళాడు. చేర్చుకుంటూ వెడుతూ ఈ ప్రయాణం చూస్తే నాకు ఒక పాత కథ గుర్తొచ్చింది. ఒక పిల్లవాడు తనకు నచ్చిన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుంటూ నడుస్తూ ఉంటాడు. చివరికి ఆ సంచిలో బరువు ఎక్కువైపోయి ఆ బరువు కింద ఇతను పడిపోయి చనిపోతాడు. అలా జరిగింది ఈ సినిమా. అంటే ఒక అద్భుతం చేయాలి అనే ప్రయాణం మొదలైంది. కానీ ఆ అద్భుతం సాకారం కాల. తనకు పరిధి ఎంత ఉంది, మనం 3 గంటల్లో చెప్పాలి ఏ కథ చెప్పినా. అది సింగిల్ స్ట్రెచ్, అంటే ఒక సింగిల్ లైన్లో ప్రేక్షకుడికి కన్వే కావాలి. ప్రేక్షకుడు బయటకు వచ్చాక కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్ట్రైట్గా ఇది కథ అనేది అతని బ్రెయిన్లో రిజిస్టర్ కావాలి. అది కావాలి. అది చేయటంలో తడబాటు జరిగింది సినిమాలో. అందుకని బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు 70% సినిమా ఏమిటో అర్థం కాలేదు అనే వాతావరణంలో ఉన్నారు. అందుకని ఇది యావరేజ్ టు అబవ్ యావరేజ్ సినిమాగా మిగులుతుంది అంతే. ఓకే. కానీ సార్ అంటే ఇప్పుడు కథ అంటే రాసుకున్నప్పుడు కథ బలంగానే ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే పాన్ ఇండియాగా చేద్దాం అనుకున్నప్పుడే మీరు చెప్పినటువంటి ఈ లేయర్స్ అన్ని యాడ్ చేయడం, విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా మార్కెట్ కావాలని చెప్పేసి ఏమైనా చేంజెస్ చేయడం? పాన్ ఇండియా కోసం అనుకున్నదే ఇది. విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. అలాగే గౌతమ్కి ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ ఉంది అక్కడ. అందుకని ఆ తరహా కథ కాకుండా ఒక బిగ్ స్కేల్ స్టోరీ చెప్తే బాగుంటుంది అని అనుకుని ఇన్ని లేయర్స్ వేసుకున్నాడు. అందుకని సినిమా కన్ఫ్యూజ్ అయింది. అలా కాకుండా నువ్వు ఎన్నైనా పెట్టు. ఇప్పుడు రంగస్థలం సినిమా ఉంది, దానిలోనూ అనేక లేయర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఒక ఏకసూత్రంగా సినిమా అర్థమవుతుంది ప్రేక్షకుడికి. హీరోయిన్ ఎలా ఉండాలని జనం కోరుకుంటారో వాళ్ళ బ్రెయిన్స్లో హీరోయిన్ అనగానే ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లోకి ఫిక్స్ అవుతుంది సమంత క్యారెక్టర్. రామ్ చరణ్ క్యారెక్టర్ ఆ టెంప్లెట్లోకి పెడుతుంది, హీరో అనే టెంప్లెట్లోకి. అట్లా వెళ్ళలేదు ఈ సినిమాలో. అందుకని ఆడియన్స్ క్యారీ కాలేదు సినిమాతో. అది ప్రాబ్లం. అలా కాకుండా కొంచెం ప్రాపర్గా తయారు చేసుకుని ఉంటే కథ కూర్చున్నప్పుడే ఇంకొంచెం డీటెయిల్డ్గా వర్క్ చేసి ఉంటే క్యారెక్టర్స్ మీద బెటర్ అవుట్పుట్ ఇచ్చుండేవాడు. ప్రధానంగా ఇందులో ఇంకొక లోపం ఏంటంటే కథ జరిగిన టైం 92 అని చెప్పాడు ఆయన. 1920లో మొదలుపెట్టి 1992 వరకు నడిచే కథ ఇదే అని చెప్పాడు ఆయన. 92 ఈయన తీసుకున్నటువంటి జాఫ్నా ఏరియాలో స్మగ్లర్స్ మాత్రమే లేరు. అక్కడ ఆయన చెప్తున్నట్టుగా ఒక గ్యాంగ్స్ ఉన్నాయి. కానీ ఆ గ్యాంగ్స్ ఎల్టీటీఈ లాంటి సంస్థలకి సరెండర్ అయి ఉన్నాయి అక్కడ. వాటి ఆసరాతో ఉన్నాయి. వీటికి ఆసరా కల్పించడం ద్వారా వాళ్ళు ఆయుధాలు ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోగలిగేవాళ్ళు. అంటే డ్రగ్ బిజినెస్ జరిగేది లంక నుంచి భారతదేశానికి. అలాగే అక్రమ ఆయుధాలు వచ్చేవి. వీళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయటం ద్వారా వాళ్ళకి రెవెన్యూ వచ్చేది. ఆ రెవెన్యూ సోర్స్ కోసం వీళ్ళందరికీ కొంచెం భరోసా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అది బాలసింగం కావచ్చు, ప్రభాకరన్ కావచ్చు, అసలు వాళ్ళ క్యారెక్టర్లే లేవు సినిమాలో. ఆ ఎలిమెంట్ టోటల్గా తీసేడు. అంటే అక్కడ ఏం మాట్లాడినా తేడా జరిగేది. అందుకని ఆ కన్ఫ్యూజన్ ఎందుకు అనుకున్నప్పుడు అసలు శ్రీలంకే ఎందుకు వెళ్ళాలి మీరు? ఎందుకు ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళాలి? ఆ ఏరియాకి చూపించలేదని మాలాంటి వాళ్ళు అంటారు. ఇప్పుడు అదే టైం 92 ఆ టైంలోనే రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది. ఈ హత్యకు ఒక నేపథ్యం ఉంది. ఐపీకేఎఫ్ అని ఇక్కడ నుంచి ఒక ఆపరేషన్ జరిగింది. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళి అక్కడ తమిళుల మీద దాడి చేసింది. దానికి ప్రతీకారంగానే రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఐపీకేఎఫ్ లాంటి మిషన్లో విజయ్ దేవరకొండ అనే క్యారెక్టర్ ఇక్కడ నుంచి వెడుతుంది.
అంతకు మించి ఇండియన్ గవర్నమెంట్కి శ్రీలంక వెళ్ళి దౌత్యం కదా సారీ, ఈ స్పై మిషన్ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అదొక డొల్ల సినిమాలో, ఆ లేయర్ ఇన్ టోటల్ డొల్ల. ఇలాంటి గందరగోళాలు చాలా వచ్చేసినాయి మీరు ఎప్పుడైతే లంక అనుకున్నారో. అందుకని అనేక గందరగోళాల మధ్య సినిమా నడిచింది. అంటే స్క్రిప్ట్కు సంబంధించి ప్రాపర్ పని జరగల. ఈ లోపాలన్నీ తెర మీద కనిపిస్తూ ఉంటాయి ప్రేక్షకులకి. అంటే కొద్దో గొప్ప చరిత్ర తెలుసు ప్రజలకి. ఇప్పుడు ఆ రోజుల్లో జ్వాలాసింహాసనం అని ఒక నవల వచ్చింది. ఈ శ్రీలంకలో తమిళ్ మూమెంట్, తమిళ్ ఈలం అనేటువంటి స్ట్రగుల్ ఎవరు మొదలుపెట్టారు, ఎలా నడిచింది, ఎన్ని గ్రూపులు వచ్చినాయి, దానిలో ఎవరెవరి ప్రోగ్రామ్ ఏమిటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి నవల్లో. ఇవన్నీ చదివేసి ఉన్నారు ఇక్కడ ప్రజలు. వీళ్ళని తీసుకెళ్ళి మీరు శ్రీలంకలో కొత్త ప్రపంచం, కొత్త కథ ఏదో చెప్తున్నామంటే ఎలా కుదురుతుంది? అలా రకరకాల కారణంగా ఇది ఆడియన్స్కి జీర్ణం కాని కథగానే మిగిలిపోయింది. సో అంటే అటు విజయ్ దేవరకొండ కూడా ఎప్పటి నుంచో బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ రిజల్ట్ ఆయన కూడా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదనుకోవచ్చు అంటారా? ఎందుకంటే పాన్ ఇండియా మార్కెట్ తను కష్టపడ్డాడు, నమ్మాడు ప్రాజెక్ట్ని, నమ్మాడు, కష్టపడ్డాడు, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బాగుంది. అంటే నటీనటుల వైపు నుంచి ఎవరి గురించి వంకబెట్టక్కర్లేదు, ప్రతి ఒక్కరూ బాగా చేశారు. సత్యదేవ్ తనకిచ్చిన క్యారెక్టర్ బాగా చేశాడు. అయితే సత్యదేవ్ క్యారెక్టర్ని దాని మీద ఒక డైలాగ్ ఉంటుంది, భాగ్యశ్రీ క్యారెక్టర్తో ఒక డైలాగ్ చెప్పించారు. నీకు నీ అన్న మీద ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, కానీ నీ అన్న ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నీ అన్న కాదు, అతను ఇప్పుడు ఒక డాన్, అతను ఒక సామ్రాజ్యాన్ని అది ఇది అనో డైలాగ్ ఉంటుందా. కానీ ఆ ఒరిజినల్గా ఆ క్యారెక్టర్కి ఆ పరిస్థితి ఉండదు అక్కడ. అతను ఆ గ్యాంగులో, అంటే ఆ తెగలో, ఆ తెగ గురువుకి సరెండర్ అయి ఉంటాడు. అలాగే ఈ తెగ మొత్తం కూడా ఇంకొక స్మగ్లర్ గ్యాంగ్ డాన్ ఉంటాడు, ఆ డాన్కి సరెండర్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ డాన్ క్యారెక్టర్ చేసినటువంటి మలయాళ నటుడు వెంకటేష్ గురించి చెప్పుకోవాలి. అతను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆ రోల్ని. నటీనటులు ఎవరి విషయంలోనూ వంకపెట్టడానికి లేదు. భాగ్యశ్రీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తనకు దొరికినటువంటి 3-4 సన్నివేశాల్లోనూ. కానీ అంటే విజయ్ దేవరకొండకి అంటే స్టార్ హీరో మార్కెట్ టైర్ 1 ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ సినిమా డెఫినెట్గా యూజ్ అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది అనేది చాలామంది మాట్లాడిన విషయం. అది వర్కౌట్ కాలేదంటారా? కాలేదు. కాకపోవడానికి కారణం అతను కాదు, గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోకపోవడమే కారణం, అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. సో కలెక్షన్స్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు? ఇది నిజానికి సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత కేవలం 45% నడిచింది. ఇది 65 అని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఇది మేబీ 65 దాకా వెళ్ళాలి. దాదాపు 100 కోట్ల పైనే బడ్జెట్ పెట్టినట్టున్నారు. అవును, అంటే టాక్ పాజిటివ్గా మంచి టాక్ వచ్చి ఉంటే ఇది 65-70% దాకా వెళ్ళి ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం కనబట్టలేదు, 55 అలా పెడుతుంది. వెళ్ళి అంటే ఇది లాస్ ప్రాజెక్ట్ అయితే కాకపోవచ్చు, నష్టాలు లేకుండా బయటపడుతుంది. అంటే లైగర్తో పోలిస్తే బెటర్ ప్రాజెక్ట్ ఇది డెఫినెట్గా. రీసెంట్గా వచ్చినటువంటి విజయ్ దేవరకొండ సినిమాల కంటే కూడా ఇది బెటర్ సినిమాగానే చెప్పుకోవాలి. కాకపోతే ఇన్ని లేయర్స్ వేసుకొని తనే గందరగోళపడి తను కన్ఫ్యూజ్ అయ్యి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేశాడు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.